హౌస్లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ఫస్టే పెద్దన్నయ్య శివాజీ ఫ్యామిలీ మెంబర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శివాజీ కోసం కొడుకు రిక్కీని హౌస్లోకి పంపించారు. కానీ తన కొడుకు వస్తున్న సంగతి శివన్నకు తెలీదు. శివాజీ ఒకసారి ట్రీట్మెంట్ రూమ్కి రమ్మని బిగ్ బాస్ పిలిచాడు. ఆ రూమ్లోకి వెళ్ళగానే శివాజీ మీ చేయి నొప్పి ఎలా ఉందని అడిగాడు అక్కడే ఉన్న డాక్టర్. పర్లేదు డాక్టర్ గారు అని శివాజీ జవాబిచ్చాడు. అయితే మీరు వెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పడంతో వెళ్ళిపోవడానికి ఆ రూమ్ డోర్ తీస్తున్నాడు. అంతలోనే వెనక నుంచి డాడీ అని పిలుపు వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మాస్క్ తీసి తన ఎదురుగా నిలిచిన తన కొడుకు రిక్కీ కనిపించాడు. డాక్టర్ బాబు వేషంలో వచ్చింది తన కొడుకే అని తెలిసి షాక్ అయ్యాడు శివాజీ. ఆ షాక్ నుంచి కోలుకొని అరే రిక్కీ అని కొడుకును ఒక్కసారిగా గట్టిగా వాటేసుకున్నాడు. కొడుకును చూసిన ఆనందంలో శివాజీ చిన్నపిల్లాళ్ళ ఏడ్చాడు. నేను ఎప్పుడు ఏడవనరా అని చెప్పే శివన్న కొడుకును పట్టుకొని అలా ఏడవడం నిజంగా అందరినీ కంటతడి పెట్టించింది. బయటకు గంభీరంగా కనిపించే శివన్న ఇలా ఫ్యామిలీ మెంబర్ను చూడగానే ఎమోషనల్ అవడం ఆడియన్స్ను కూడా కదిలించింది. ఇక తన కొడుకును పరిచయం చేస్తూ నా కొడుకు అని శివాజీ చెప్తున్నమ్మా అతని మాటల్లో కొడుకుపై ఉన్న ప్రేమ కనిపించింది. ఇక శివన్న కొడుకు వచ్చాడని తెలియడంతో హౌస్మేట్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. శివాజీ రిక్కీ తండ్రి కొడుకుల అనుబంధం చూసి అందరికీ కన్నీటి పుష్పాలు వస్తున్నాయి. అంత చేయి నొప్పిని కూడా భరించాడు శివన్న. ఎప్పుడు కూడా బయటపడి ఏడ్చింది లేదు. కానీ కన్న కొడుకు కనబడగానే తన కన్నీళ్లకు ఆనకట్ట వేయలేకపోయాడు శివాజీ. మొత్తంగా ఈరోజు ఎపిసోడ్లో కొడుకుతో కలిసి శివన్న మనల్ని కూడా ఏడిపిస్తాడని తెలుస్తుంది. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి సెంటిమెంట్ సీన్ జరిగి ఉంటే మాతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.